గాంధీ భవన్లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం కొనసాగుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎలా కాపాడుకోవాలి అన్న అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులోకి రాబోతున్నారు. ప్రభాకర్, నిజానికి ఈ పిఏసీ మీటింగ్లో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఎజెండాలో ముందు లేనట్టుంది. స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుతున్నట్టున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఒక డేట్ వచ్చేస్తుంది, రాబోతుంది అన్న వార్త నడుస్తున్న నేపథ్యంలో అలాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మీటింగ్ తర్వాత? డెఫినెట్లీ సత్య, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలను చాలా క్రైటీరియాగా, చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది ప్రభుత్వం. ఈరోజు మార్నింగ్ ఉదయం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన మీటింగ్లో కూడా మంత్రులతో పాటుగా అటు పీసీసీ చీఫ్ అట్లాగే ఇన్ఛార్జ్గా ఉన్న మీనాక్షి నటరాజన్ ఈ అంశంపైన చర్చించారు. ఇప్పుడు పీఏసీ మీటింగ్లో మనకు అందుతున్న సమాచారం ప్రకారం మంత్రి సీతక్క ఈ అంశాన్ని లేవనెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి, దీనివల్ల చాలా ఆలస్యం కావడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతున్నాయి, నిధులు రావట్లేదు. దాంతోపాటుగా ఇప్పటికే చాలా లేట్ అయిన నేపథ్యంలో రిజర్వేషన్ల అంశం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా దానిపైన వివరణ ఇచ్చి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం సుప్రీంకోర్టుకి వెళ్తామా, లేకపోతే హైకోర్టును రిలాక్సేషన్ కోరుతామా, ఏదైనా జరిగినప్పటికీ కూడా స్థానిక సంస్థల పైన మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఏదైతే సీతక్క ప్రతిపాదించింది. సో దీనిపైన కూడా చాలా వాడివేడిగా చర్చ జరుగుతుంది. ఇక మిగతా అంశాలపైన కూడా చాలా కీలకంగా చర్చ జరుగుతుంది. మీరు చెప్పినట్లుగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. దీంట్లో 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు అందజేశారు. కొంతమందికి నోటీసులు అందాయి, కొంతమందికి ట్రాన్సిట్లో ఉన్నాయి. సో స్పీకర్ విచారణ తర్వాత ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది, సో యాక్షన్ నుంచి ఎలా దీన్ని బయటపడాలి అనే దానిపైన కూడా ప్రధానంగా పీఏసీ చర్చించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో దానం నాగేందర్కి సంబంధించిన అంశం కీలకంగా వచ్చింది. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ మారారు, పార్టీ బీఫామ్ వల్ల పోటీ చేశాడు కాబట్టి, సో అది యాంటీ డిఫెక్షన్ యాక్ట్లోకి వస్తుంది కాబట్టి, సో దీన్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి అనే దానిపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక యూరియాకు సంబంధించి చాలా సీరియస్గా సీఎం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యూరియా కొరతకు సంబంధించి చాలా ప్రాంతాల్లో, చాలా కాన్స్టిట్యున్సీస్లలో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కూడా బీజేపీ వైఫల్యాన్ని మనం ఎందుకు ఎత్తి చూపలేకపోతున్నామని ఎమ్మెల్యేలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని పీఏసీలో డిస్కస్ చేసినట్టుగా చెప్తున్నారు. ఎమ్మెల్యేలకు వెంబటే ఆదేశాలు జారీ చేయాల్సిందిగా పీసీసీకి కూడా ఆదేశాలు ఇచ్చారు. సో పీసీసీకి కూడా ఈ డిస్కషన్ జరిగింది. దాంతోపాటుగా మిగతా అంశాలైన స్థానిక సంస్థల రిజర్వేషన్స్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేబినెట్ ఉంది, ఎల్లుండి సోమవారం కేబినెట్ సమావేశం కానుంది. సో దీనిపైన ఎలాంటి అంశాలు, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపైన ప్రధానంగా చర్చించుతున్నారు. సెప్టెంబర్ 30వ తేదీలోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న 2 బిల్లులను ఆమోదింప చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, సో సుప్రీంకోర్టుకు వెళ్ళడం ద్వారా హైకోర్టులో ఏమైనా రిలాక్సేషన్ వస్తుందో అనే అంశాలను కూడా పరిశీలించాలి అనే దాన్ని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో పీఏసీ కూడా ఆ అంశాలను డిస్కస్ చేసింది. దాంతో పాటుగా ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికకు సంబంధించి కూడా డిస్కస్ చేశారు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో అవుట్కమ్ రాబోతుంది. ప్రధానంగా అయితే ఈ 2-3 అంశాలపైన చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ పాటు పీఏసీ సమావేశం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ప్రభాకర్.